ఈరోజు మనము తెలుసుకోబోయేది ఏంటంటే సార్ భోజ్వార్ మసాలా. భోజ్వార్ మసాలా అంటే ఐడియా ఉందా? హైదరాబాద్ కర్రీస్లో ఎక్కువ ఇదే వాడతారండి. మొఘల్ టైం నుంచి అంటే ఆ టైం నుంచి ట్రెడిషనల్గా వచ్చిన మసాలాలే ఇవి. అండ్ ఇక్కడ ఉన్నాయి చూసారా, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఎండుమిరపకాయలు ఉన్నాయి, పల్లీలు ఉన్నాయి, దీన్ని వేరుశనగలు అంటారు, కొబ్బరి, ఎండిపోయిన కొబ్బరి, జీరా, ధనియాలు, మిరియాలు, కల్పాసి పువ్వు, బిర్యానీ ఆకు, నువ్వులు. మ్యాటర్ ఏంటంటే ఎండి కొబ్బరిలో ఆయిల్ కొంచెం ఉంటుంది, పల్లీలో కూడా ఆయిల్ ఉంటుంది, నువ్వులు కూడా ఆయిల్ ఉంటుంది. సో టెక్నిక్ ఏంటంటే ఇది మనము ఇండివిజువల్గానే రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకుందాం. ఎందుకు ఇండివిజువల్గా రోస్ట్ చేయాలంటే ఒకటి తర్వాత ఒకటి చేస్తే అడ్వాంటేజ్. అన్నీ కలిపి చేసామనుకోండి ఈ ఆయిల్ కంటెంట్ సరిగా ఉండదు. ఇంకోటి ఏంటంటే డిఫరెంట్ టెంపరేచర్ కావాలండి ఒక్కొక్క దాన్ని రోస్ట్ చేయాలంటే. అప్పుడే మనకి భోజ్వార్ మసాలా రెడీ అవుతాయి. నేను ఇది ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను ఎలా స్టార్ట్ చేయాలో. చూసారు కదా, ఇది యూజువల్గా నేను ఇక్కడ చేసేవాడిని. ఈరోజు వెరైటీగా ఇక్కడ చేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ నాకు టెంపరేచర్ కంట్రోలే కాదు, చిన్నది కదా, కొంచెం ఫ్లేమ్ పెద్దది పెట్టినా తక్కువనే ఉంటుంది. ఇంకా తక్కువ కావాలంటే ఇంకా తక్కువ చేసుకోవచ్చు, అంటే మినిమంలో మినిమం. ఇప్పుడు ఇది కొంచెం హైలోనే పెట్టుకుంటా. చూసారా, ఇది ఎండిపోయిన కొబ్బరి. ఎండిపోయిన కొబ్బరిలో ఆయిల్ ఆల్రెడీ ఉంటుంది. సో మనము దీన్ని ఒక టెంపరేచర్లో రోస్ట్ చేసుకుందాం. ఇది కొంచెం స్లో ప్రాసెస్ అండ్ ఇట్ ఈస్ వెరీ లో ప్రాసెస్. అర్థమైంది కదా, అంటే కొంచెం స్లోగా చేయాలి, తొందర ఏం లేదండి. ఈ మసాలాలు ఒక్కసారి తయారైన తర్వాత మనం గ్రైండ్ చేసుకుంటాం. గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకుంటాం. చూసారా, ఇప్పుడు ఈ రంగు వచ్చింది కదా, అంటే ఈ టెంపరేచర్ సరిపోయింది. ఇది ఇప్పుడు ఇందుట్లో వేస్తాం. నెక్స్ట్ మనం ఈ టెంపరేచర్ కొంచెం కంట్రోల్ చేసుకుందాం. కంట్రోల్ చేసుకొని ఇందుట్లో పల్లీలు కూడా బాగా కాలిందాక ఇందులో ఫ్రై చేసుకుంటాం. చూసారా, పల్లీలు వేయగానే ఆల్రెడీ ఆ ఉన్న టెంపరేచర్లో ఆయిల్ ఎలా బయటకు వస్తుందో లైట్గా కోటింగ్ లెవెల్లో వస్తుంది. చూసారా, యూజువల్గా మనం పల్లీలు ఇంట్లో సాయంత్రం పూట అలా బాయిల్ చేసుకొని తింటాం. కొంతమంది అయితే ఫ్రై చేసుకొని తింటారు. సేమ్ అండి, పల్లీలు చాలా ఆరోగ్యానికి మంచిది. చూసారా, ఇది చక్కగా ఫ్రై అని దీన్ని మనము ఇక్కడ వేసుకుందాం. చక్కగా అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టి ఇప్పుడు ఎండి మిరపకాయలు ఇవి బ్రేక్ చేసి ఇందులో వేసుకుందాం. వీటిని కూడా స్లోగా రోస్ట్ చేసుకోండి, తొందర పడకండి. మీరు ఇది స్లో ప్రాసెస్ కదా సుమిత్, బాగా టైం కన్జ్యూమింగ్. ఎలా సుమిత్ అంటే టెన్షన్ పడకండి. అమూల్యమైన టైంని ఇందులో ఇన్వెస్ట్ చేస్తే స్లో ప్రాసెస్లో చేసి దీన్ని మసాలాలా తయారు చేసుకొని పెట్టుకుంటే దగ్గర 1 month వాడుకో. తక్కిన 29-30 days హ్యాపీ, మళ్ళీ ఫ్రెష్గా చేసుకోవచ్చు. చూసారా, ఆ ఘాట్ ఎలా కొట్టిందో అదొక ఇండికేషన్ అండి, అంటే ఇది రోస్ట్ అయినట్టే. ఇప్పుడు ఇది ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ధనియాలు తీసుకుందాం. ధనియాలు కూడా నాకు ఒక ఐడియా వచ్చింది. ధనియాలు బెస్ట్ ఫ్రెండ్ జీరా తెలుసా, జీరా కూడా వేస్తాను. రైట్, ఇవి చిన్నవి కదండి, ధనియాలు, జీరా. ఇక్కడ మనకు చిన్నవి మిరియాలు ఉన్నాయి, అలాగే కల్పాసి పువ్వు, అలాగే నా ఫేవరెట్ బిర్యానీ ఆకు, అలాగే నువ్వులు వేసి లైట్ ఫ్రై చేసుకుందాం. ఇవి చక్కగా రోస్ట్ అయినాయి కదా. ఇప్పుడు ఇవి కూడా ఫస్ట్ గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఇవి ఇందులో
రైట్, గమనించారా? మనం ప్రతి ఒక్కటి డిఫరెంట్ టెంపరేచర్లో రోస్ట్ చేసుకున్నాం. అన్నీ ఒకటేసారి రోస్ట్ చేస్తే కొన్ని ఓవర్గా రోస్ట్ అయిపోతాయి, కొన్ని అసలే కావు. సో ఇవన్నీ మనము ఒక మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు ఇది చూసారా ఎంత క్లియర్గా అన్నీ ఉన్నాయి ఇందులో. దీన్ని మనము అట్లా ఒక 3 సార్లు ఒక దెబ్బేస్తే పౌడర్ అయిపోతుంది. ఇప్పుడే గ్రైండ్ చేసి వస్తా. చూసారా చక్కగా పౌడర్ తయారైంది. ఇది చూడండి, భోజ్వార్ మసాలా ఎలా ఉంది. ఇదండి మన టెక్నికల్ సెగ్మెంట్లో. ఏంది టెక్నికల్ సెగ్మెంట్లో? రోస్టెడ్ ఒక్కొక్క స్టెప్పు, ఒక్కొక్కటి ఇంగ్రీడియంట్, ఒక్కొక్క టెంపరేచర్లో ఎలా రోస్ట్ చేసానో మీకు తెలిసింది కదా. మీరు హాయిగా చూసుకున్నారా, నోట్ చేసుకున్నారా? చూడండి మసాలాలో స్మెల్ ఎలాగొస్తుందో. ఇందులో పల్లీలు, కొబ్బెర, ఎండి మిర్చి ఎన్నెన్నో ఉన్నాయి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇంకా ఆలస్యం ఎందుకు, నా ఫేవరెట్ బగారా బైంగన్ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. గెట్ రెడీ. బగారా బైంగన్ తయారు చేయడానికి దానికి కావాల్సిన పదార్థాలు అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఒకసారి చూడండి. ఫస్ట్ మనకు ఒక బౌల్లో కొంచెం వాటర్ కావాలి, అండ్ మనకు కావాల్సింది వంకాయలు. అది కూడా వంకాయలో ఇది కేర్ఫుల్గా గమనించండి. ఇక్కడ చూడండి ఒక టోపీ అంటే ఒక క్రౌన్ లా ఉంది కదా, అది కంపల్సరీ ఉండాలండి. వీటిని యూజువల్గా గొడుగు అంటారు. చూసారా ఎంత చక్కగా ఉందో. బ్రింజాల్ని యూజువల్గా కింగ్ ఆఫ్ వెజిటేబుల్స్ కూడా అంటారు. ఇప్పుడు దీన్ని మనం ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఒక చిన్న కత్తి తీసుకోండి, సెంటర్లో ఇలా కట్ చేసి మళ్ళా ఇలా ఇది చూడండి కరెక్ట్గా లోపల కూడా చెక్ చేసుకోండి. అంత బాగానే ఉంది కదా. రైట్, ఇప్పుడు దీన్ని మనం వాటర్లో వేసుకుంటాం. వాటర్లో ఎందుకు వేసుకున్నామంటే యూజువల్గా ఇదంతా ప్రాసెస్ చేసేసరికి కట్ చేసింది లోపల నల్లగా కాకుండా ఇది చూసుకోండి. ఇలా కట్ చేసుకోండి. అలాగే తక్కినవి కూడా. కొన్నిసార్లు మనము ఈ టోపీని ఇక్కడ దాకా కూడా కట్ చేసుకోవచ్చు. కట్ అయిపోయింది. ఇది అవసరం లేదు. ఫస్ట్ ఇది అండ్ ఇది. బగారా బైంగన్ హైదరాబాద్లో ఎంత ఫేమస్ అంటే ప్రతి ఫంక్షన్కి అదొక రెసిపీ అండి. యూజువల్గా హైదరాబాద్లో ఫేమస్ డైలాగ్ ఉంది, బైంగన్కే బాతే మత్ కరో అని. అంటే బ్రింజాల్ మాటలు మాట్లాడతాను. ఇప్పుడు ఇది ఇట్లా పెట్టేశాను, ఇది ఇక్కడ పెడతాను. పెట్టేసి ఇప్పుడు ఒక ఎంటీ బౌల్ తీసుకోండి, కొంచెం నీళ్లు పోసుకుందాం. ఇందులో మనము ధనియా పౌడర్, జీరా పౌడర్, కారం, పసుపు ప్లస్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. చూసారా చక్కగా మిక్స్ అయింది. ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టి థర్డ్ స్టెప్ ఒక పెద్ద కడాయి తీసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్, బగారా బైగన్ కదండి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. సో డోంట్ వరీ. ఇప్పుడు ఇందులో ఆవాలు, జీరా, మేథీ సీడ్స్, దీని ఏమంటారు తెలుసా, కలోంజీ అంటారండి. వేసిన తర్వాత ఎండుమిరపకాయలు, ఎండుమిరపకాయలు క్రాక్ అయిన దాకా
కొంచెం అందులో వేగించుకోండి. తర్వాత పచ్చిమిరపకాయలు, ఇది కూడా క్రాక్ అవుతుంది టప 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 అని. ఇది కూడా కాస్త వేగించుకుందాం. ఇందులో ఉల్లిపాయలు, చూసారా ఆ ఆనియన్స్ కూడా లైట్గా బ్రౌన్ అయినాయి. ఇప్పుడు ఈ కరివేపాకు చాలా మంది ఏం చేస్తారంటే ఒట్టి ఆకులు వేస్తారండి. ఈ స్టెమ్ ఏం చేసింది, స్టెమ్లో కూడా మజా ఉంది, స్టెమ్లో కూడా జ్యూస్ ఉంది, స్టెమ్లో కూడా ఫ్లేవర్ ఉంది. అయితే ఇప్పుడు మనం డైరెక్ట్ ఇట్లా వేసేస్తాం. ఇప్పుడు చక్కగా తయారైంది కదా ఇందాక తయారు చేసుకున్న మిశ్రమం. ఈ ధనియా పౌడర్, జీరా పౌడర్ నేను వాటితోనే వేయచ్చండి, కానీ అవి బర్న్ అయిపోతాయి. అందుకే వాటర్లో కలిపి ఇందులో వేసాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఫ్లేమ్ తగ్గించుకుంటా వంకాయలు, ఈ వాటర్ కూడా పక్కన పెట్టేయచ్చు. ఇప్పుడు దీని మీద మూత పెడదాం. లో ఫ్లేమ్లో బగారా బైగన్ లోపల రెడీ అవుతుంది. చూసారా, ఇది ఆల్మోస్ట్ రెడీ. ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి కొంచెం సాఫ్ట్గా తయారైంది కదా. ఇందులో ఇప్పుడు మనము కొంచెం వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకొని మంచిగా కలుపుకుందాం. ఇది ఇలా ఉండగా మనము ఒక స్పూన్ తీసుకుందాం. స్పూన్ తీసుకొని ఇది ఒక 1 2 వేసుకున్నాము. ఇప్పుడు టామరిండ్ పేస్ట్ ఒక 2 టీ స్పూన్స్ చాలు. అలాగే ఇందులో ఒక చిన్న బెల్లం ముక్క వేసేసి తిప్పుకుందాం. సూపర్. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోస్తాం. ఒకసారి మళ్ళీ తిప్పుకుందాం. ఆహా, బగారా బైగన్ దేనితోనైనా కాంబినేషన్. అది బిర్యానీ ఉండొచ్చు, వైట్ రైస్ ఉండొచ్చు, పలావ్ ఉండొచ్చు, ఏ విధంగా లిటల్ కాంబినేషన్ అండి. ఇప్పుడు దీని మీద మూత పెడదాం. కొద్ది క్షణాల్లో హైదరాబాద్ ఫేమస్ బగారా బైగన్ విల్ బీ రెడీ. ఇప్పుడు మనము లిడ్ ఓపెన్ చేసి ఒకసారి చూద్దాము. నాకు తెలుసండి ఇది రెడీ అని, కానీ మీకు చూపించాలి కదా. 1 2 చూసారా, ఆవిరి వస్తుంది, పైన ఆయిల్ కూడా లైట్గా ఫ్లోట్ అవుతుంది. అంటే ఇంకేముందండి, ఇది ఇక్కడ పెట్టేస్తా. చూసారా, ఇప్పుడు దీన్ని మనము లో ఫ్లేమ్లో అలా ఉడకనివ్వండి. బగారా బైగన్ రెడీ. ఫస్ట్ లిడ్ ఓపెన్ చేసుకుందాం. ఆహా, చూసారా ఆ ఆయిల్ ఎలా ఫ్లోట్ అవుతుందో. ఈ ఆయిల్ని మనము తీస్తామన్నమాట ఒక గంటతో. రైట్, ఈ స్పెషల్ ఎఫెక్ట్ చూడండి. ఫ్లోట్ అవుతున్న ఆయిల్, కొంచెం గ్రేవీ వచ్చినా పర్వాలేదు, బట్ కాన్సన్ట్రేషన్ ఓన్లీ ఆన్ ద ఆయిల్. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ బలా మిస్టర్ బ్రహ్మచారి వ్యూవర్స్కి అనుకోండి. ఇది ఇలా ఉండగా టంటడా ఒక బొగ్గు వేడి వేడిగా ఉంది. బొగ్గు యూజువల్గా పట్టుకుంటే చేతులే కాదు ఏదైనా కాలిపోతుంది. ఒక చిన్న కటోరీలో ఇక్కడ పెట్టండి. చూసారా, ఇప్పుడు దీని మీద చూసారా స్పెషల్ ఎఫెక్ట్. ఏం చేసాను తెలుసా, బొగ్గు తీసుకుని వచ్చి బాగా కాల్చేసి ఈరోజు నాకు తెలుసు బగారా బైగన్ చేస్తున్నాను, అందుకే దాన్ని బాగా కాల్చేసి ఒక కటోరీలో పెట్టుకున్నా. బగారా బైగన్ రెడీ. స్పెషల్ ఎఫెక్ట్ ఎలా ఉందండి, బొగ్గును కటోరీలో పెట్టేసి లోపల పెట్టాను, దాని మీద ఆయిల్ వేసి ఇమీడియట్గా మూత పెట్టేసాను. అప్పుడు ఏమవుతుందంటే ఆ స్మోక్ అంతా లోపల చక్కగా స్ప్రెడ్ అవుతుంది. ఎస్టిక్ తాగుడుది నాన్న, జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే బగారా బైగన్ మన స్టైల్లో. పంటనా ఇందులో గమనించారా,
మన స్పెషల్ ఎఫెక్ట్ బొగ్గు ఒక కటోరీలో ఉంది. ఇది జాగ్రత్తగా, ఎందుకంటే వేడి వేడిగా ఉంటుంది. నాన్న మెల్లింగా రా నాన్న. రైట్. ఇప్పుడు ఫస్ట్ గ్రేవీ వేసుకోండి. అది కూడా ఆ ఆయిల్ది తీసుకోండి. చూడ్డానికి ఎంత బాగుంటుంది తెలుసా. మిరపకాయ కూడా అట్లా వేసేసి ఇప్పుడు బైంగన్ అంటే వంకాయ దాన్ని తీద్దాం. దాన్ని తీయడానికి ఇది అక్కర్లేదు. నా ఫేవరెట్ జురాసిక్ పార్క్ ఉంది కదా, దాన్ని కొమ్మ పట్టుకొని ఆహా. బగారా బైంగన్ తయారు చేయి విధానం. ముందుగా ఒక బౌల్లో కొద్దిగా నీళ్లు పోసి దానిలో ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో నూనె వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, కలోంజి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో ఉల్లిపాయలు, కరివేపాకు, ముందుగా చేసిన మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. కొద్దిసేపటికి వంకాయలను వేసి ఉడకపెట్టుకోవాలి. చివరిగా 3 చెంచాల భోజ్వార్ మసాలా, చింతపండు పేస్ట్, బెల్లం ముక్క వేసి 5 నిమిషాలు ఉడకబెట్టుకుంటే బగారా బైంగన్ రెడీ.